సరే ఆ టైంలో మహేష్ బాబు గారు Yeah. ఇమ్మీడియట్‌గా వచ్చిన జర్క్‌కి Yeah. మీ మీ పక్కన ఎలా నించున్నారు? ఇమీడియట్ అండి. అంటే ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ వన్ వీ నో దట్ ఫైనాన్షియల్లీ పెద్ద ప్రాజెక్ట్ అయిపోయిందని అండ్ ఆగడు స్టార్ట్ చేస్తాం. అవును. మహేష్ బాబు ఇమీడియట్గా వాట్ హీ టోల్డ్ ఇస్ ఆగడు చేసేద్దాం, కవర్ అయిపోతుంది. సో ఇఫ్ ఎనీ స్మాల్ థింగ్స్ ఆర్ దట్ విల్ బి కవర్డ్. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అది కూడా కొంచెం అది ఫైనాన్షియల్గా ప్రాబ్లం కాదండి. ఓకే. ఈ సినిమా డి నాట్ వర్క్అవుట్ Yeah. మూవీ, బట్ ఫైనాన్షియల్లీ అంటే ఇది లేకపోతే వుడ్ హ్యావ్ బీన్ ఇన్ స్మాల్ ట్రబుల్ దేర్, బట్ అది ఉండేసరికి వీఆర్ ఫైన్ ఆఫ్. ఓకే. అంటే ఇప్పుడు 'వన్' సినిమాకి తీసుకుంటే Yeah. సుమారు ఎన్ని కోట్ల రూపాయల నష్టం అని చెప్పొచ్చు నంబరు? ఎందుకంటే అంటే నా ఉద్దేశం అంటే అప్పట్లో ఎలా ఉండేది ఆ నంబరు? ఇప్పుడు ఏంటి సార్ అన్ని వందల కోట్లు మాట్లాడుతున్నాం కదా! అంటే కంపారిటివ్గా ఇట్స్ అ హ్యూజ్ లాస్, ఓకే. అండ్ మాకు కొత్త కదండి. బేసికలీ మోస్ట్ ఆఫ్ ఇట్ వీ రిలీజ్డ్ అవర్ సెల్ఫ్. ఓకే. అది వన్ ఆఫ్ ద ఇంపాక్ట్. అదొక కానీ బయట నుంచి వచ్చి మీకు పెద్ద మార్కెట్ జరిగింది అప్పుడు. మార్కెటింగ్ జరిగిందండి. జరిగింది కానీ మీరు అమ్మలేదు. దానికంటే ఎక్కువ ఇదే ప్రొడక్షన్ బడ్జెట్ అయింది. ఓకే. ఓకే. సో ఆ కాల్ తీసుకున్నాం, తప్పు తీసుకున్నాం. అంటే దేర్ ఆర్ టూ థింగ్స్ అండి. ఒక 5 కోట్ల నష్టంతో బయటపడిపోతాం అంటే ఎందుకు 5 కోట్ల నష్టం? సినిమా హిట్ అయితే కనుక మనకి 10 కోట్లు వస్తుంది కదా, నష్టంతో రిలీజ్ చేయాలా వద్దా? బికాజ్ ఆల్రెడీ సోల్డ్. ఎస్. షేర్ మార్కెట్ లైక్. మరి షేర్ మార్కెట్ నేను ఉండనంటే తెలియదు. వి ఆల్రెడీ సోల్డ్ ఏ ప్రోడక్ట్. ఓకే. అంటే వాళ్ళు అమ్మేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా మనకు లాసే. అమ్మేస్తే ఓకే. అర్థమైంది ఇప్పుడు. హిట్ అయితే కూడా మనకు లాస్ అనేది మేము తీసుకోలేకపోయాం. అది ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే సరే ఇది రైట్ ఆఫ్ చేసేసాం, హిట్ ఉంటే కనుక మన నెక్స్ట్ వస్తుంది. ఆ క్లారిటీ రావడానికి టైం పట్టింది. ఇది దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ.